హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఎలా ఉండొచ్చు, లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాటితో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది, జస్ట్ -4 పాయింట్స్. అది సో 22,212 దగ్గర క్లోజ్ అయింది. ఇది వీక్లీ చార్ట్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కంటిన్యూస్ గా హైర్ హైస్ హైర్ లోసే ఫామ్ అవుతున్నాయి. ఏదైనా ఒక డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ. మనం గతంలో అనుకున్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 21,230 దగ్గర నుంచి 22,230 దాటింది. అంటే దాదాపుగా 1000 పాయింట్స్ ర్యాలీ చూసాం మనం లోయర్ లెవెల్ నుంచి. ఇప్పుడు మనకి గతంలో అనుకున్నట్టుగానే కొన్ని రెసిస్టెన్స్ లెవెల్స్, కాకపోతే లాస్ట్ మనం ఇంతకు ముందు అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. ఒకసారి మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూస్తే మనం గత వీడియోలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 22,250 ఇంట్రాడేలో దాన్ని క్రాస్ చేసింది. అంటే ఓపెనే దీనికన్నా పైన ఓపెన్ అయింది, కానీ హైయర్ లెవెల్లో సస్టైన్ కాలేదు. క్లోజింగ్ వచ్చి మళ్ళీ అగైన్ 22,212 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ గా మంచి సపోర్ట్ లెవెల్ 22,130. సో అది బ్రేక్ చేస్తే 22,055. ఈ రెండు ఇంపార్టెంట్ గా మనకి సపోర్ట్ లెవెల్సే అనుకోవచ్చు రాబోయే రోజుల్లో. వీక్ మొత్తానికి చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ 22,120ని బ్రేక్ చేసి 22,55 కూడా బ్రేక్ చేస్తే మాత్రం 22,890 మన కీ లెవెల్. అది దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు అరౌండ్ 22,000 దగ్గరలో. ఒకవేళ ప్రైస్ డిక్లైన్ అయ్యి అరౌండ్ 22,000కి వస్తే మాత్రం అది మనకి ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. హయ్యర్ లెవెల్లో మనకి పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. ఇప్పుడు ఉన్నట్టుగా 22,250 ఆర్ 22,312 అవి మాత్రం రెండు రెసిస్టెన్స్ లెవెల్సే. వాటిని బ్రేక్ చేస్తే మనం గతంలో అనుకున్నట్టుగా 22,520 వరకు వెళ్ళటానికి అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ఓవరాల్ గా వీక్ అంతా కూడా పాజిటివ్ ఉన్నట్టే అనుకోవచ్చు మనం క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ప్రకారం చూసినప్పుడు. ఇక్కడ హైయర్ హైస్ హైయర్ లోసే ఫామ్ అయింది. ఒకటి ఇంపార్టెంట్ గా ఈ వీక్ ఏంటి అంటే మంత్లీ పివోట్ ని స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది అండ్ వీక్లీ క్యాండిల్స్టిక్ కొంచెం న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూస్తే ఇక్కడ మనకి హై సైడ్ మనకి 47,380 రెసిస్టెన్స్ పాయింట్ అని గతంలో కూడా అనుకున్నాం. ఇప్పుడు ఇమీడియట్ గా కూడా అదే రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. దీన్ని క్రాస్ చేస్తే మాత్రం 47,800 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే డౌన్ సైడ్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ సపోర్ట్ 46,500 ఆర్ 465. టెక్నికల్ లెవెల్ వచ్చి 465. మన కీ లెవెల్ వచ్చి 46,080. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ 46,300 మంత్లీ పివోట్ లెవెల్. సో ఇవన్నీ కూడా మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. 465, 291 అండ్ 46,080. ఈ మూడు లెవెల్స్ మాత్రం మనకి మంచి సపోర్ట్ లెవెల్స్. ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి మంచి అవకాశం లాగా కూడా తీసుకోవచ్చు. సో మన రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఒక నెగటివ్ క్యాండిల్ వస్తే మాత్రం అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ లాగా భావించవచ్చు. అక్కడే మన స్టాక్ మన ఇండెక్స్ లో మనం లాంగ్ లో ఉంటే అది మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో మనం లాస్ట్ వీక్ క్లోజ్ అయిన తర్వాత మనం పబ్లిష్ చేసిన వీడియోలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూసాం. సో ఈ రోజు మనం పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ PSUs లో కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ మనం తీసుకున్న స్టాక్ వచ్చి BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో దీంట్లో ఒకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనం గతంలో కూడా ఈ స్టాక్ ని చాలా అబ్జర్వ్ చేసాం, చాలా సార్లు దీంట్లో ట్రేడింగ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం టెక్నికల్ గా లెవెల్స్ చూసినప్పుడు ఈ టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే మేము జనరల్ గా ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో 195 ని బ్రేక్ చేసిన తర్వాత స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చింది ఫ్రైడే రోజు. సో దీంట్లో మనకి ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇట్లా బ్రేక్అవుట్ చేస్తుందో కొంత ప్రైస్ రీట్రేస్ కావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ నెక్స్ట్ డే పివోట్ లెవెల్ మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మనం 200 ఆర్ 201, 199, 198 లెవెల్స్ ఎక్కడైనా సరే ఒక ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 రూపీస్ అనుకోవచ్చు 200 దగ్గర. అది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి.
సో కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకొని దానికి మనం ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు ఫస్ట్ లెవెల్ వచ్చి 210 రూపీస్, ఇక్కడ నుంచి ఇంకొక 5 రూపీస్ అప్ సైడ్. సో 210 కూడా క్రాస్ చేస్తే మాత్రం ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు 224. సో 210 దగ్గర కానీ 224 దగ్గర కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. స్టాక్ ని మనం కొంచెం రాడార్లో పెట్టుకొని వీటిలో మొమెంటం స్ట్రాంగ్ ఉంది, ఏదైనా బై డిప్ వస్తే మాత్రం అది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అండ్ బ్రేక్అవుట్ ట్రేడ్ చేసే వాళ్ళకి డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రైడే రోజు. సో హైయర్ లెవెల్లో మనం హోల్డ్ చేయొచ్చు టిల్ 224 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం అక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మనకి మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది BEL. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం. ఇది NBCC. NBCCలో కూడా ఆల్ PSUs లో చూస్తే ఇట్లాంటి ర్యాలీ స్ట్రాంగ్ వచ్చాయి. సో ఇక్కడ కూడా మనకి మంచి స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది, తర్వాత కొంత కరెక్షన్ వచ్చింది, కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ వెళ్తుంది. సో ఈ అప్ వెళ్ళే క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మాత్రం కొంచెం బేరిష్ క్యాండిల్ వచ్చింది, కానీ ఓవరాల్ గా స్ట్రక్చర్ లో పెద్ద మార్పు లేదు. అండ్ మనం ట్రెండ్ వైజ్ గా చూసినా గానీ అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఫర్దర్ గా కూడా ఒక బై అండ్ డిప్ మోడ్ లో ఉండడానికి అవకాశం ఉంది. సో మంత్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే దీంట్లో ఒక ప్రాబ్లం మనకి. ఇది మంత్లీ పివోట్ చాలా దూరం ఉంది, ఇప్పుడు 143 దగ్గర ఉంది, కానీ మంత్లీ పివోట్ వచ్చి 114.90 అంటే 115 రూపీస్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే మనకి ప్రాబ్లం రావచ్చు. అదర్వైజ్ ఏదైనా డిప్స్ వస్తే దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. దీన్ని స్టాక్ ని మానిటర్ లో పెడితే మనకు ఒక్క విషయం, ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయింది అరౌండ్ 130 నుంచి 133 రూపీస్ ఆర్ 134. అక్కడే వీక్లీ పివోట్ లెవెల్. అఫ్ కోర్స్ వీక్లీ పివోట్ మారుతుంది ఎందుకంటే వీక్ చేంజ్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి గ్యాప్ ఏరియా ఫిల్ చేసి ఇక్కడ ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సప్లై చాలా దూరం ఉంది మనకి, అక్కడి వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. 170, 175 దగ్గర స్ట్రాంగ్ సప్లై ఏరియా ఉంది. సో ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరగచ్చు లోయర్ లెవెల్లో బై చేసినప్పుడు. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది NBCC. ఇంకొక స్టాక్ కూడా PSU ని చూద్దాం. ఈ స్టాక్ వచ్చి SJVN. SJVN లో కూడా డీసెంట్ ర్యాలీ, మనం NBCC లో చూసినట్టే డీసెంట్ ర్యాలీ, ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత కొంచెం అప్ సైడ్కి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది 130 నుంచి 137 మధ్యలో ఒక గ్యాప్ ఏరియా. ఈ గ్యాప్ ఏరియా మనకి సప్లై లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుంది. మేబీ స్టాక్ కన్సాలిడేట్ అయ్యి ఈ గ్యాప్ ని ఫిల్ చేసి అప్ సైడ్ కి వెళ్తే ఒక ర్యాలీ ఉండొచ్చు ఈ స్టాక్ లో. మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం 100 రూపీస్ ని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఉంది. ఈ డిమాండ్ ఏరియాని బ్రేక్ చేస్తేనే మనకి ప్రాబ్లం రావచ్చు, అదర్వైజ్ అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఒకటి, ఈ కన్సాలిడేట్ ఏరియాలో ఇంకా కొన్ని రోజులు ట్రేడ్ కావచ్చు. ఒక స్ట్రాంగ్ మొమెంటం రావాలంటే మాత్రం ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసి దానికి పైకి వెళ్ళాలి. స్టాక్ ని జాగ్రత్తగా మానిటర్ చేసి మన లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది SJVN. సో ఇది కూడా PSU స్టాకే. NTPC లో ఒక మొమెంటం అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఒకటి, ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఈ బేరిష్ క్యాండిల్ తర్వాత ఒక ఫాల్ రాలేదు, అది ఒకటి మనకి పాజిటివ్ సిగ్నల్ అనుకోవచ్చు. ఎప్పుడైతే ఇలాంటి బేరిష్ క్యాండిల్ వచ్చి ఫర్దర్ గా వీక్నెస్ వస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు, అదర్వైజ్ స్ట్రాంగ్ మొమెంటం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంది. మనం వేవ్ ఫార్మేషన్ చూసినా గానీ స్ట్రాంగ్ గానే ఉంది. ఇది అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇది కరెక్టివ్ వేవ్ లాగా తీసుకోవచ్చు. సో కరెక్టివ్ వేవ్ వచ్చి మనకి బాటమ్ అవుట్ అట్ వీక్లీ పివోట్ దగ్గర బాటమ్ అవుట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో స్టాక్ లో ఒకటి బేరిష్నెస్ ఎప్పుడు వస్తుందంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితేనే మనం బేరిష్ అనుకోవచ్చు, అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. సో ఇప్పుడు 337 దగ్గర ట్రేడ్ అవుతోంది. మేబీ కొంత పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు. ఒకవేళ ఈ హైని క్రాస్ చేస్తే, సో ఈ హై వచ్చి అరౌండ్ 340, 42, 43 లెవెల్స్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ ని క్రాస్ చేస్తే మాత్రం మనకి 370 నుంచి 375 లెవెల్స్ వరకు వెళ్ళటానికి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం అవకాశాలు ఉన్నాయి. సో ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది NTPC. నెక్స్ట్ ఇంకొక పబ్లిక్ సెక్టార్ కంపెనీ ONGC కూడా చూద్దాం. సో ONGC ర్యాలీ తర్వాత కొంత బేసింగ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక కన్సాలిడేషన్ అరౌండ్ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరే మనకి కన్సాలిడేట్ అవుతుంది.
సో మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా 273 దగ్గరే కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఇది మూమెంట్ కోసం ప్లాన్ చేయాలి. ఒకటి ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ చేసి హైయర్ సైడ్ కి వెళ్తే 296 అప్ సైడ్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. వన్స్ కన్సాలిడేషన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, మేబీ అరౌండ్ 265 ని బ్రేక్ చేస్తే 257 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. వన్స్ 257 కూడా బ్రేక్ అయితే మాత్రం మంత్లీ పివోట్ లెవెల్ ని స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఇది 240. సో ఈ లెవెల్స్ నోట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం మనం మూమెంట్ వైజ్ గా ట్రేడ్ చేసుకోవచ్చు ONGC లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.